హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు మనం ఏంటంటే ఇవి ఇండోర్ కెమెరాస్ అనమాట. సో వైఫై మీద రన్ అయ్యే కెమెరాస్ ఇవి ఇండోర్లో. సో వచ్చేసి ఏంటంటే మనకు ఒకటి 5MP రోబోట్ కెమెరా అంటాం ఇది. సో ఈ పైన వచ్చేసి లింకేజ్ కెమెరా. సో 2MP. సో రెగ్యులర్ మనకు సోలార్లో చూస్తుంటాం కదా, సో అట్లా ఇండోర్ కెమెరా అనమాట. ఇది వైఫై మీద రన్ అవుతుంది. సో వీటి గురించి ఈరోజు అయితే క్లియర్గా తెలుసుకుందాము. సో వీటి ప్రైజెస్ అవి కూడా మీకు కంప్లీట్ డీటెయిలింగ్గా ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి మన దగ్గర నుంచి అయితే బెస్ట్ ప్రైస్ అయితే మన ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏపీ తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆర్డర్ చేసినా మనం కార్గో త్రూ లేదంటే ప్రొఫెషనల్ కొరియర్ అయితే మనమైతే కొరియర్ చేయడం జరుగుతుంది. సో వితిన్ 2 or 3 డేస్లో అయితే మాక్సిమం వచ్చేస్తుంది. కార్గోలో అయితే 1 day or 2 day వస్తుంది. ప్రొఫెషనల్ కొరియర్ అయితే 2 to 3 days అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలోకి వెళ్తే కనుక ఇది వచ్చేసి ట్రూవ్యూ బ్రాండ్కి సంబంధించి అనమాట. సో మనం ట్రూవ్యూ బ్రాండ్లో అన్ని మోడల్ కెమెరాస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో అందులో వచ్చేసి ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి. సో ఓన్లీ ఇక్కడ ఈ 5MP రోబోట్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఎన్ని పీసెస్ అయితే కనిపిస్తున్నాయో అవి మాత్రమే మన దగ్గర స్టాక్ అయితే ఉన్నాయి అనమాట. తర్వాత లింకేజ్ వచ్చేసి 4 కెమెరాస్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 5MP, ఇది వచ్చేసి IR కెమెరా అనమాట. సో నైట్లో మనకైతే బ్లాక్ అండ్ వైట్ విజన్లో కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు 2MP వస్తుంది. సో లింకేజ్ కెమెరా పైన ఒకటి, అలాగే కింద ఒక కెమెరా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ కలర్ వ్యూలో కూడా కనిపిస్తుంది. సో దీనికి తేడా ఏంటంటే టూ థింగ్స్ తేడా ఉంటాయి అనమాట. ఒకటి ఇక్కడ 2 కెమెరాస్ ఉంటాయి, ఇందులో ఒకటే కెమెరా ఉంటుంది. అలాగే ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు ఫుల్ కలర్ విజన్ వస్తుంది. ఇందులో ఏంటంటే ఓన్లీ నైట్ విజన్, IR విజన్ అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి ఇప్పుడు మీకు 2 కెమెరాలు ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో నా దగ్గర ఈ మోడల్ కెమెరా అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే ఒకటి ఉంది డెమోకి నా దగ్గర. సో ఇదైతే ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇట్లా కనిపిస్తుంది. సో కిందది వచ్చేసి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. సో పైన వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఇదైతే లోపల రొటేట్ అవుతుంది. తర్వాత ఈ పైన హెడ్ అనేది రొటేషన్ జరుగుతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ స్పీకర్ ఉంటుంది. సో మనమైతే ఇదైతే ఎక్కడైనా మనము సీలింగ్ అయినా సరే టేబుల్ మౌంటెడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. టేబుల్ మౌంట్ మీద అయితే ఇవి చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అనమాట. సో సీలింగ్కి పెట్టుకుంటే కనుక మనం ఇట్లా సీలింగ్కి అయితే పెట్టేసుకొని మనమైతే దీనైతే ఇమేజ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనైతే ఇన్వర్ట్ ఇమేజ్ అనేసి ఆప్షన్ ఉంటుంది. దాంట్లో అయితే మనం రివర్స్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది సీదా అంటే కరెక్ట్గా పొజిషన్లో కనిపిస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, ఒకటి మైక్ అనమాట అది. సో ఇందులో నుంచి మన ఆడియో అనేది తీసుకుంటుంది. సో వెనకాల ఏదైతే స్పీకర్ ఉంటుందో, సో దీని నుంచి అయితే మనకు ఆడియో అనేది అవుట్ వస్తుంది అనమాట. సో మనం మాట్లాడింది ఫోన్ నుంచి మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది. సో కెమెరా ముందు మాట్లాడింది మొత్తం కూడా దీని నుంచి క్యాప్చర్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆరెంజ్ అది ఎల్లో కలర్లో ఏదైతే లైట్స్ కనిపిస్తున్నాయో 4 లైట్స్ అవి వచ్చేసి నైట్లో ఆన్ అవుతాయి, ఫుల్ కలర్ వస్తుంది అన్నమాట. దానివల్ల ఒకవేళ మనకి ఇట్లా లైట్స్ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే కనుక మనం ఇక్కడ IR లైట్స్ ఈ వైట్ ఏవైతే ఉన్నాయో అవి లైట్లో ఆన్ అయినప్పుడు రెడ్ కలర్లో డాట్ లైట్ లాగా వస్తాయి అనమాట. సో దాని నుంచి అయితే మనకు ఇమేజ్ అనేది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు ఈ కెమెరా చూసుకుంటే కనుక ఇందులో అయితే మనకి అట్లా విజిబిలిటీలో అయితే అన్ని LEDs అయితే ఏం కనిపించవు. ఇక్కడ ఓన్లీ మనకు ఒక డాట్ లైట్ లాగా అయితే కనిపిస్తుంది. బట్ ఇదైతే ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది 5MP కెమెరా. సో ఇట్లా వైఫై కెమెరాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా అనమాట. సో ఇందులో ఎలాంటి ప్రాబ్లం కూడా ఇంతవరకు అయితే రాలేదు. సో చాలా బెస్ట్ కెమెరా అన్నమాట ఇది. సో ఇందులో ఫీచర్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకు వైర్ ఫ్రీ వైఫై అని చెప్పేసి అయితే ఉంది. ఓన్లీ దీనికి పవర్ అడాప్టర్ పెట్టడానికి అయితే ప్లేస్ ఉంటే సరిపోతుంది. సో ఈ 2 కెమెరాస్ కూడా అంతే అనమాట. సో అలాగే ఇందులో చూసుకుంటే ప్యాన్ టిల్ట్ అనేది రొటేషన్ జరుగుతుంది. ఇది వచ్చేసి నైట్ విజన్. సో IR LED అయితే ఏదైతుంది ఇక్కడ నేను చెప్పినది IR అని చెప్పేసి. సో ఇది IR మోడ్లో రన్ అవుతాం మన కెమెరా అనేది. తర్వాత హ్యూమన్ ట్రాకింగ్ ఇందులో ఉంటుంది. సో ఇదైనా సరే సేమ్ హ్యూమన్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి డూప్లెక్స్ ఆడియో ఇంటర్కమ్, ఇవన్నీ కూడా సేమ్ ఫీచర్స్ అనమాట. ఇందులో కూడా మీకు సేమ్ ఉంటుంది. సో చూసుకోవచ్చు అది చూసుకుంటే. సో ఇందులో ఏంటంటే మనకు అడిషనల్గా మనకు 10x డిజిటల్ అయితే వస్తుంది. సో రిమైనింగ్ దాంతోపాటు చూసుకుంటే ఇంకొకటి ఇందులో మనకు ఫుల్ కలర్ వ్యూ అయితే వస్తుంది అనమాట. సో నైట్లో మనకు LED లైట్స్ ఉంటాయి కాబట్టి ఫుల్ కలర్లో వ్యూలో చూసుకోవచ్చు. తర్వాత ఇదైనా సరే సేమ్ రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా యాజ్ సేమ్ ఉంటుంది. ఒకటే అప్లికేషన్లో 2 మోడల్ కూడా చూసుకోవచ్చు మనము. సో ట్రూవ్యూ ఎన్ని కెమెరాస్ ఉన్నా సరే ఒకటే మొబైల్ యాప్లో అయితే మీకు మల్టిపుల్ కెమెరాస్ అయితే మీరు వాడుకోవచ్చు. అలాగే ఇది ఒక కెమెరాని మీరు ఎంతమందికైనా షేర్ చేసుకోవచ్చు. సో అట్లా దానికి ఒక లిమిట్ కౌంట్ అయితే ఇంకా మనం ఏం చూడలేదు. సో మోర్ దెన్ 5 పీపుల్స్ వరకు అయితే మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే. సో ఎవరి ఐడి వాళ్ళు మొబైల్లో లాగిన్ చేసుకొని ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి పెడితే ఈ రోబోట్ 5MP కెమెరా అయితే ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే మనం ఇట్లా కెమెరాస్ ఇవన్నీ కూడా అన్బాక్సింగ్ చేస్తాము. సో ఇట్లా అన్బాక్సింగ్ చేసిన వాటిని అయితే మనమైతే పబ్లిక్ ఎవరికైతే సేల్ అయితే చేయము. సో ఇట్లా మీకు ఓన్లీ మీకు వీడియోలో డెమో చూపించడానికి కోసం అయితే నేనైతే అన్బాక్సింగ్ చేస్తుంటాను కెమెరాను. సో ఇట్లా నేనైతే అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తానో ఆ కెమెరాస్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. సో అవి 80% కూడా కస్టమర్కి ఇవ్వము. సో కొన్నిసార్లు ఏంటంటే ఇట్లా ట్రాన్స్పోర్ట్లో అంటే ఇట్లా ప్యాకింగ్ లేని కెమెరాస్ సోలార్ కెమెరాస్ కానీ ఉంటాయి కదా. సో అవి పెద్ద ప్యాకింగ్ ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్లో అందులో ఏంటంటే కొన్నిసార్లు సీల్ ఓపెన్ అయినట్టు అనుకుంటారు. సో కెమెరా అయితే ఒకవేళ మీకు సీల్ బ్రేక్ అయ్యి ఓపెన్ అవుతుండొచ్చు తప్ప
మామూలుగా అయితే సీల్ ఓపెన్ చేసి అయితే మేమైతే చెక్ చేయము. సో ఒకసారి చెక్ చేసిన కెమెరాస్ ఉన్నా అవి మీకు ఇవ్వడం జరుగుతుంది ముందే. సో ఇంతవరకు అయితే సీల్ ఓపెన్ చేసి అయితే ఎక్కడ మేము సేల్ చేయలేదు. సో ఓన్లీ మా దగ్గరనే డెమో పర్పస్లో ఉంటాయి. సో సోలార్ కెమెరాస్ ఏమన్నా మేము చేసిన వీడియోస్ అంటే కనుక అది ఓన్లీ కస్టమర్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని చెక్ చేయమన్నప్పుడు మాత్రమే మేము ఓపెన్ చేసి ఇక్కడ వీడియోస్ అయితే తీయడం చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి తీద్దాం ఇది. సో ఇట్లా ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ ఎందులో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఛార్జర్ బాక్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడున్న అన్ని మోడల్ కెమెరాస్ కూడా సేమ్ ఇలానే ఫస్ట్ ఛార్జర్ బాక్స్ వస్తుంది. సో ఇందులో ఛార్జర్ బాక్స్, తర్వాత దాని కింద మౌంట్ అనేది ఉంటుంది. సో ఇందులో చూసుకుంటే కనుక కంప్లీట్ ప్యాకింగ్తో అయితే వస్తుంది కెమెరా అనేది. సో ఎటు పడ్డా కానీ దీనికి ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదనమాట. సో చూసుకోవచ్చు కంప్లీట్ స్పంజ్తో వస్తుంది. సో ఇక్కడ లోపల చూసుకుంటే మనకు ఒక మాన్యువల్, అలాగే దాంతోపాటు కెమెరా అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మాన్యువల్, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏందనేది మనకు మొత్తం క్లియర్గా ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో ట్రూవికి సంబంధించిన అన్ని కెమెరాస్ కూడా ఇదే మాన్యువల్లో ఉంటుంది. సో అన్నీ ఇదే సేమ్, అంటే ఇవన్నీ కూడా సేమ్ వైఫై ఆర్ 4G కెమెరాస్ ఉంటాయి కాబట్టి సేమ్ పద్ధతిలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో అలాగే ఇప్పుడైతే మనమైతే ఒకసారి కెమెరాని అయితే బయటికి తీద్దాము. సో కెమెరాని తీసుకుంటే కనుక బయటికి తీయగానే మనకైతే ఇట్లా కెమెరా అయితే బయటకు వచ్చేస్తుంది. సో దీని QR కోడ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్లో అయితే బ్రాండ్ లోగో అయితే ఉంది. సో పైన వచ్చేసి మనకు రిమూవ్ అని చెప్పేసి అయితే ఈ లెన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు బ్రాండ్ నుంచి అయితే స్టిక్కర్ ఇవ్వడం జరుగుతుంది. సో బాక్స్లో చూసుకుంటే ఇంకేమో యాక్సెసరీస్ అయితే లేవు. సో ఇది వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో ఫస్ట్ అయితే స్టిక్కర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాం మనం. సో స్టిక్కర్ రిమూవ్ చేయగానే సో మనకి దీని ఇంటర్ఫేస్ అయితే ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు అయితే ఆడియో అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులోంచి అయితే మనకు సౌండ్ అనేది తీసుకుంటుంది. సో అలాగే ఇది వచ్చేసి హెడ్ వచ్చేసి ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట. సో అది మ్యాక్సిమం అప్ సైడ్ అనమాట. సో అలాగే ఇది మ్యాక్సిమం డౌన్ సైడ్ అనమాట. సో ఇట్లా కెమెరా ఎంతకన్నా కిందికైతే చూడదు ఇది. సేమ్ మనకి ఏవైతే 360 కెమెరాస్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా సేమ్ అదే మోడల్లో ఉంటాయి అనమాట. చూడవచ్చు మీరు. ఇది మ్యాక్స్ కిందికి, ఇది మ్యాక్స్ పైకి అనమాట. సో ఇది కూడా సేమ్ అదే వేలో ఉంటుంది అనమాట. సో రెండు కెమెరాలు కూడా సేమ్ ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసి మనం చూసుకుంటే సో రొటేషన్, రౌండ్ రొటేషన్ వచ్చేసి ఇది కంప్లీట్గా 360 డిగ్రీస్ రొటేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో కంప్లీట్గా వెనక వరకు అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో దానిపైన వరకు వచ్చింది. సో మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా తిప్పితే కూడా మనకు దానిపైన వరకు అయితే కెమెరా అనేది వస్తుంది. సో వ్యూ అనేది కంప్లీట్గా వస్తుంది అనమాట మనకి ఇందులో. సేమ్ అలాగే ఇది కూడా అంతే. సో ఇది బ్యాక్ సైడ్లో చూసుకుంటే కనుక మనకు ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఉంది కదా. సో చూడండి, సో ఇది కంప్లీట్గా వచ్చింది కదా. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే వస్తుంది. సో ఇట్లా మామూలుగా అయితే చేతితో అయితే రొటేషన్ చేయకూడదు. బట్ మీకు ఒకసారి చూపిద్దామని అయితే నేను చేతితో అయితే రొటేషన్ చేస్తున్నాను. సో ఇది దీని కెమెరా. సో ఇంకా రిమైనింగ్ యాక్సెసరీస్ ఇందులో వచ్చేసి ఏమున్నాయంటే చూసుకుంటే ఇందులో మనకు ఒక స్క్రూ ప్యాకెట్, అలాగే ఇందులో వచ్చేసి మనకు ఒక ఛార్జర్, సో దాంతోపాటు ఒక వారంటీ కార్డ్. సో ఇప్పుడు వారంటీ కార్డ్, అలాగే ఇది వచ్చేసి కింద మౌంట్ ప్లేట్ అనమాట. సో ఒకవేళ సీలింగ్ పెట్టేది ఉంటే కనుక మనం సీలింగ్కి ఇలా అని చెప్పేసి ఇది ఫిక్స్ చేస్తే సో కింద ఇది వచ్చేసి ఏంటంటే ఈ బ్రాకెట్ అనేది ఇందులో లాక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లాక్ ఉన్నాయి కదా హుక్స్ లాగా. సో అందులో వచ్చేసి అయితే ఇది లాక్ చేస్తుంది. సో మనము సీలింగ్కి ఇట్లా పెడతాం కాబట్టి ఇవి దీంట్లోకి అయితే వెళ్ళి లాక్ అవుతాయి అనమాట. సో ఇది ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకొని చేసుకోండి, సరిపోతుంది. సో దీనికి ఎలాంటి టెక్నీషియన్ రిక్వైర్మెంట్ అయితే ఉండదు. ఒకవేళ మీ దగ్గర ఫాల్ సీలింగ్ అలాంటి దగ్గర అయితే కనుక ఇంకా వెరీ సింపుల్గా అయిపోతుంది. సో డ్రిల్ వేసే అవసరం కూడా ఉండదు అనమాట. లేదా ఏదైనా టేబుల్ అలాంటివి ఉన్నాయి, సెల్ఫ్స్ ఉన్నాయని కనుక దాంట్లో అయినా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా ఏదైనా సెల్ఫ్ ఉన్నా సరే సెల్ఫ్ పైన ఇట్లా పెట్టేసుకొని కెమెరాని అయితే పవర్ ఆన్ చేసుకుంటే మనకైతే ఇది వైఫైతో కనెక్ట్ అయిపోతుంది. సో దీనికి ఎలాంటి వైర్తో ఇబ్బంది అయితే ఏముండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో ఈ కెమెరాస్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది. సో ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.